మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం ఇప్పుడు హన్మకొండ సమీపంలోని జఫర్గఢ్ మండలం కూనూరు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాం. అయితే చాలా ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళాము, అక్కడ కార్యక్రమాలు కూడా చూస్తాం. జనరల్గా ఏమిటంటే ప్రభుత్వ పాఠశాల అనగానే నెగటివిటీ చాలామందికి ఉత్పన్నం అవుతుంది, కానీ ఇక్కడ నెగటివిటీ కాదు. పూర్తిగా ఈ క్యాంపస్లోకి మనం అడుగుపెట్టడంతోనే పూర్తి పాజిటివ్ వైబ్రేషన్స్. మనం ఒకవైపు చూడొచ్చు, అబ్దుల్ కలాం ఎవరికైతే మన దేశవ్యాప్తంగా అందరికీ స్ఫూర్తినిచ్చారో అబ్దుల్ కలాం చిత్రం ఇక్కడ ఉంది. ఆయన శిల్పం దగ్గరనే చాలామంది నిలబడ్డారు. వీటన్నిటికంటే ముందు గత కొద్ది రోజుల క్రితం చాలామందికి మనకు అలవాటు ఏమిటంటే అలుమిని అసోసియేషన్ పేరిమిట ఏదో ఒక సంవత్సరం కార్యక్రమం ఏర్పాటు చేయడం, అక్కడ షీల్డ్లు లేదా కార్యక్రమం. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే 1974 నుంచి 2024 వరకు ఒక 50 సంవత్సరాలు గోల్డెన్ జూబ్లీ జరుపుకోవటమే కాకుండా 50 సంవత్సరాలు వేరువేరు ప్రాంతాల్లో ఒక సంవత్సరం ఉన్న ప్రాంతం వాళ్ళని సమీకరించడమే కష్టం. అటువంటి పరిస్థితులలో ఒక కమిటీ అంటూ ఏర్పడి 50 సంవత్సరాలు దేశంలో విదేశాల్లో వేరువేరు దేశాల్లో వేరువేరు ప్రాంతాల్లో ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళందరినీ సమీకరించారు, ఒక కమిటీ ఏర్పరచుకున్నారు. ఈ గోల్డెన్ జూబ్లీ పేరిట గత డిసెంబర్లో పెద్ద ఎత్తున ఒక 2-3 రోజుల పాటు కార్యక్రమాలు చేశారు. దీనికి సంబంధించి ఇప్పుడు చివరి ట్విస్ట్ ఏమిటంటే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఇది నమోదు చేసుకుంది. ఇంతవరకు 50 సంవత్సరాల వరకు 50 సంవత్సరాల విద్యార్థులంతా సమావేశం కావటం కానీ వారి యొక్క సమావేశంలో వారి యొక్క వ్యూస్ అంతా ఎక్స్చేంజ్ చేసుకోవడం కానీ ఇప్పటివరకు జరగలేదని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి ఒక సర్టిఫికేట్ ఇచ్చారు, ఒక షీల్డ్ ఇచ్చారు. మనం ఇంతకుముందు విజువల్లో అవన్నీ చూస్తున్నాం. దీనికి సంబంధించి ఈరోజు ఇవన్నీ అందుకున్న తర్వాత కూనూరు గవర్నమెంట్ స్కూల్లోనే మళ్ళీ ఒక ఉత్సవంలాగా చేసుకున్నారు వారంతా కూడా. ఎందుకంటే దీనికి కారణభూతులైన వారు ప్రస్తుతం హెడ్ మాస్టర్ మన పక్కన ఉన్నారు, పర్వేజ్ గారు కావచ్చు, లేకపోతే అంతకుముందు ఉన్న ప్రధాన ఉపాధ్యాయులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు. వీళ్ళంతా మనం చూస్తున్న వీళ్ళంతా విద్యార్థులు. ఇప్పుడు నిజానికి ఉపాధ్యాయ వయసు ఉన్నప్పటికీ కూడా వీళ్ళంతా ఒకప్పుడు విద్యార్థులే. ప్రతి ఒక్కరు కూడా వారి రంగాల్లో నిష్ణాతులై ఉన్నారు, చాలా గొప్ప పేరు తెచ్చుకున్నారు. ఇటువంటి సమయాన కూనూరు ప్రభుత్వ పాఠశాలను తప్పనిసరిగా సందర్శించాల్సి వచ్చింది. దాదాపు ఈ యొక్క ఉత్సవం 50 సంవత్సరాల ఉత్సవం అనేది మిగతా రాష్ట్రంలో మిగతా ప్రభుత్వ పాఠశాలలకు కూడా మిగతా ప్రభుత్వ విద్యార్థులకు కూడా ఒక స్ఫూర్తిదాయకంగా తప్పనిసరిగా నిలుస్తుంది. అందుకే ఒకసారి వాళ్ళని పలకరిద్దాం. భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. తర్వాత మిగతా విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఎలాంటి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. నాగమల్లి అశోక్ గారు, మీరు కమిటీ చైర్మన్. అవునండి. మీరు అంటే నేను ఇంతకుముందే చెప్పినట్టుగా 50 ఇయర్స్ అనేది కార్యక్రమం మామూలు విషయం కాదు. అది ఒక ఇంట్లో ఒక ఫంక్షన్ చేసుకున్నప్పుడే చాలా ఇబ్బంది అవుతుంది. మరి ఇంత ఫంక్షన్కి మీకు ఎందుకు ఆలోచన వచ్చింది, ఎట్లా అంకురార్పణ జరిగింది? సార్ వాస్తవంగా మేము మా క్లాస్ వాళ్ళని కలవాలని అనుకున్నాము కరోనా పీరియడ్ ముందు, కానీ డిఫరెంట్ రీజన్స్ కలవలేకపోయాము. ఈలోగా డిఫరెంట్ క్లాసెస్ వాళ్ళు కలుస్తున్నారు. వాళ్ళ ఆనందం చూసినట్లయితే మాకు చాలా ఉత్సాహంగా అనిపించింది. ఒక క్లాసు 2 క్లాసులు కలిసినట్లయితే ఇంత ఆనందంగా ఉన్నట్లయితే అందరం 50 సంవత్సరాల విద్యార్థులు ఒకే ప్రదేశంలో కలిసినట్లయితే ఎంత ఆనందంగా ఉంటుందని నాతోటి మిత్రులతోని క్లాస్మేట్స్తోని మా పెద్ద నా సీనియర్స్తోని చర్చించినట్లయితే అది కొంచెం కష్టంతో కూడుకున్న పని అన్నారు. అయినా కూడా అందరం కలిసి ప్రయత్నం చేసినట్లయితే సాధ్యం అవుతుందని వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో ఒక సంకల్పాన్ని తప్పకుండా నెరవేర్చిన ఉద్దేశంతో గురువుల యొక్క గైడెన్స్ తీసుకొని ఇప్పుడు స్కూల్లో ఉన్న టీచర్స్ వారి యొక్క ప్రధానోపాధ్యాయుల యొక్క సహకారంతో 50 బ్యాచ్ల విద్యార్థుల యొక్క డీటెయిల్స్ అన్ని సేకరించి వాళ్ళ ఫోన్ నెంబర్ స్వీకరించి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద రావడానికి కోసం ఒక 9 నెలలు కష్టపడ్డాం సార్. 9 నెలలు. మార్చ్ 2024 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినప్పుడు అది 50th బ్యాచ్. సో కాబట్టి ఇప్పుడు కరెక్ట్ టైం ఇది 50 సంవత్సరాలు జరుపుకోవడానికి ఉద్దేశంతో ఆ రోజు నుంచి ఒక 10 మంది ఒక అలుమిని అసోసియేషన్ అని రిజిస్టర్డ్ సొసైటీగా ఫామ్ అయిన తర్వాత అందరం కూడా ఒక 50 మంది సపోర్ట్తో ప్రతి బ్యాచ్ నుంచి ఒక 2 సెలెక్ట్ చేసుకున్నాం. దాంట్లో 2 కాకపోయినా ఒక్కరైనా యాక్టివ్గా ఉండడంతో ఒక మొత్తం ఒక 50 మంది ఫ్రెండ్స్ అందరం కలిసి కూడా ఏంటంటే ఈ ఉత్సవం చేయాలి, ఈ ఒక చరిత్రలో నిలిపోయే విధంగా అందరి ఆనందం చూడాలి. మా యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే సార్, చాలా కాలం తర్వాత ఎవరు కలవట్లేదు. ఇక్కడ చదువుకుంటున్నారు, వేరే ఫంక్షన్స్లో కానీ వేరే దగ్గర కలుస్తున్నారు, కానీ ఒకే దగ్గర కలిస్తే అందరూ అంటే మన బ్యాచ్ కాకుండా మన సీనియర్స్ మన జూనియర్స్ అందరూ కలిసి ఇంకా బాగుంటుంది ఉద్దేశంతో తర్వాత అందరూ కలిసినట్లయితే వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకొని ఈ ప్రిన్సెస్లోనే ఈ ఉత్సవం కూడా ఎక్కడో హనుమకొండలోనే ఫంక్షన్లో చేసిన దానికంటే కూనూరు స్కూల్లో చేసినట్లయితే చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు చేసిన మధుర స్మృతులు అనేది గుర్తు వస్తుంది అనే ఉద్దేశంతో అందరం కలిసి ఒక సంకల్పం నిర్ణయించుకొని డిసెంబర్ 21, 22 తేదీల్లో 50 బ్యాచ్ల విద్యార్థులు, కొంతమంది అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు. విచిత్రం ఏంటంటే ఈ స్కూల్లో తాత, తండ్రి, మనోడు ముగ్గురు కూడా చదువుకున్నారు. ఈ 50 బ్యాచ్ల్లో 3 తరాల వాళ్ళు కూడా చదువుకున్న విద్యార్థులుగా ఉన్నారు. సో ఈ 50 బ్యాచ్ల విద్యార్థులు ఒక మొదటి 2 రోజులు చేస్తే మొదటి రోజు 4,000 మంది, రెండో రోజు 6,000 మంది వచ్చారు. దీనికి ఎంపీ కావ్య గారు, తర్వాత ఎమ్మెల్యే శ్రీహరి గారు కూడా వచ్చి మా ఉత్సవాన్ని చాలా ఆనందపరిచి తర్వాత వారి విషెస్ కూడా ఇవ్వడం జరిగింది. సార్ మెయిన్గా మా ఉద్దేశం ఏంటంటే
ఫ్రెండ్షిప్ని ఇంప్రూవ్ చేసుకోవడం, తర్వాత ఫ్యూచర్లో కూడా ఈ ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయడం. ఎందుకంటే చాలా రోజులతో కలుసుకుంటున్నాం కాబట్టి ఈ ద్వారా ఏర్పడే అనుబంధం అనేది ఫ్యూచర్లో ఒకరికొకరు సహాయపడే విధంగా ఉండాలి. అంతేకాకుండా ఈ కూనూరు స్కూల్లో చదువుకున్నాం కాబట్టి ఏదో కొద్దిగా మన స్కూల్కి ఉపయోగపడే విధంగా ఉండాలి. మనం చదువుకున్నాం, కొంచెం ఆర్థికంగా బాగానే ఉన్నాం కాబట్టి ఇప్పుడు చదువుకునే విద్యార్థులకు గవర్నమెంట్ ఇచ్చే సదుపాయాలే కాకుండా అదనంగా మనం ప్రైవేట్ చేసినట్లయితే ఇంకా స్కూలు విద్యార్థులు బాగుపడతారు. అంటే గవర్నమెంట్ స్కూల్ అనగా ఇందాక మీరు అన్నట్టుగా ఒక రకమైన అభిప్రాయం ఉందండి. ఏం కాదు సార్, ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో ఉన్నంత టాలెంట్ టీచర్స్, క్వాలిఫైడ్ తర్వాత ఇప్పుడు కూడా గవర్నమెంట్ తరఫున కంప్యూటర్ ల్యాబ్స్ ఇస్తున్నారు, తర్వాత అన్ని రకాల ఫెసిలిటీస్, తర్వాత టీవీలు ఇస్తున్నారు, అన్ని రకాల ఫెసిలిటీస్ ఇస్తున్నారు. కాబట్టి వాటిని కూడా వినియోగించుకొని బాగా అభివృద్ధి చెందినట్లయితే, అంతేవిధంగా మా అల్యూమినియం అసోసియేషన్ తరఫున కూడా ఒక కార్పస్ ఫండ్ క్రియేట్ చేసి వారికి విద్యార్థులకు కావాల్సిన ఏమైనా అదనపు సౌకర్యాలు ప్రొవైడ్ చేయాలని కూడా మేము అనుకున్నాం సార్. దాంట్లో భాగంగానే ఒక కార్పస్ ఫండ్ అని ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి కొంత మొత్తాన్ని కూడా కలెక్ట్ చేస్తున్నాం. ఫ్యూచర్లో విద్యార్థులకు ఏ రకంగా ఉపయోగపడుతుందో అని ముఖ్యమైన కార్యక్రమాలు ఏమైనా ఎక్స్ట్రా క్లాసెస్ కానీ వాళ్ళకి ఏమైనా అడిషనల్ మెటీరియల్ కానీ కనుక అవసరం ఉన్నట్లయితే ఇద్దాం అనుకుంటున్నాం సార్. ఈ 2 రోజులు కూడా వచ్చిన 50 బ్యాచ్ల విద్యార్థులు వచ్చి వాళ్ళ మధుర స్మృతులను, వారి చిన్ననాటి జ్ఞాపకాలను చూసి చాలా ఆనందపడ్డారు. వారి ఆనందాన్ని చూసినట్టయితే నిజంగా మాకు కూడా నిర్వాహకులకు మేము చాలా ఎంతో ఆనందంగా ఫీల్ అయ్యాం సార్. సో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చాలామంది కష్టపడ్డారు. మెయిన్గా ఈ కూనూరు గ్రామ ప్రజల యొక్క సహకారం అనేది మరవలేదు. ఎందుకంటే బేస్ వాళ్ళు మేమందరం చదువుకున్న ఎప్పుడో కూనూరు గ్రామం వదిలిపెట్టి ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా వేరే వేరే ప్రదేశాల్లో ఉన్నాం. కానీ ఇక్కడ ఫంక్షన్ చేయాలంటే వాళ్ళ సపోర్ట్తోనే వాళ్ళందరూ కలిసి ఒక్క కూనూరు కాదు సార్, చుట్టుపక్కల ఉన్న 9 విలేజ్ల వాళ్ళు కూడా ఒక పండుగ వాతావరణం. నిజంగా సార్, ఒక పండుగ అంటే ఒక ఇంట్లో జరుగుతుంది, తర్వాత ఒక ఊర్లో జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం చుట్టుపక్కల ఉన్న 9 విలేజెస్ కూడా కొత్త బట్టలు కట్టుకొని ఒక ముస్తాబై వచ్చి ఎంత ఆనందంగా అంటే ఈ ఉత్సవం జరపడానికి కోసం 2 నెలల క్రితం నుంచి కూడా వాళ్ళ బ్యాచ్ వాళ్ళ ఫోటోలు తీసుకోవడానికి కోసం స్కూల్లో వాళ్ళ యొక్క గ్రూపు అందరూ ఒక దగ్గర గ్రూప్ ఫోటోస్ ఇచ్చి తద్వారా ఒక సవనీర్ బుక్ రిలీజ్ చేయడానికి కోసం ఇవన్నీ చేయడం జరిగింది సార్. సో దీంట్లో సహకరించిన అందరికీ కూడా, కూనూరు గ్రామ ప్రజలకు, స్కూల్ ఉపాధ్యాయులకి, తర్వాత పూర్వ విద్యార్థి అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్. రైట్, ఇక్కడ ఒక ఆసక్తికరమైన సన్నివేశాన్ని గమనించవచ్చు. అంటే అది ఒక నిజంగా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. తాత, తండ్రి, కొడుకు 3 తరాల వాళ్ళు కూడా ఈ పాఠశాలలో చదువుకున్నారు. తర్వాత ఒక 5,000 మంది, ఒక 50 మంది చాలా మంది సిద్ధమవుతారు, కార్యక్రమానికి వస్తారు. కానీ 5,000 మంది చుట్టుపక్కల ఉన్న 9 గ్రామాల ప్రజలు రావటం, ఇవన్నీ నిజంగా అంటే అశోక్ కుమార్ గారు వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు కాకపోయినా అనర్గళంగా ఆయనలో ఉన్న ఈ భావోద్వేగం అంతా కూడా మాట్లాడేటట్టు చేసింది. సార్, అసలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు? 9 నెలల కాలం అంటే చాలా పెద్ద కార్యక్రమం. అవును సార్, వాస్తవంగా మేము కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ, నేను తర్వాత నాతో మిత్రులందరూ కూడా సెల్ఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు, కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. అయినా కూడా ఒక సంకల్పంతో తప్పకుండా ఇది దిగ్విజయం చేయాలి. నిజంగా కొన్ని రోజులు చేస్తున్నప్పుడు మాకు కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్, కొంత నిరుత్సాహం, మీ వల్ల కాదు, ఇది సాధ్యం కాదు, ఎక్కడ జరగలేదు, ఇది అవుతుందా అని చెప్పి చాలామంది ఆశ్చర్యపోయారు. కానీ తర్వాత అయిపోయిన తర్వాత మాత్రం వాళ్ళే చాలా కంగ్రాట్స్ చెప్పడం జరిగింది, చాలా వాళ్ళు మాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వడం జరిగిందండి. దీనికి మెయిన్గా ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా మాకు 2 పూర్తి సహకారం అందించారు. ఒకటి ఆరు రమేష్, మా పూర్వ విద్యార్థి, ఎక్స్ ఎమ్మెల్యే గారు, వారు కూడా మా సవనేర్ బుక్ 3 లక్షల చిల్లర ఎక్కువగా మా కాంట్రిబ్యూషన్ చేసి ఒక అందమైన 300 పేజీల పుస్తకాన్ని తీసుకోవడానికి మా నరేందర్ గారు చైర్మన్గా ఒక సవనేరు కూడా మేము తయారు చేయడం జరిగింది. అంతేకాకుండా పెద్ద A1 కాంట్రాక్టర్ గర్నవెల్లి వాస్తవ్యులు గంగిడి వెంకటేశ్వర రెడ్డి గారు 2 రోజులకు 10,000 మంది విద్యార్థులకు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఈ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది సార్. వీరిద్దరి సహకారం అనేది మా ఉత్సవాలలో మేము మరవరానిది. అందరి సహకారం ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా వారు మాత్రం చాలా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటుగా కొంతమంది దాతలు అడ్వర్టైజ్మెంట్ రూపంలో కానీ, కొంతమంది విచిత్రం ఏంటంటే సార్, ఎన్ఆర్ఐస్ కూడా ఈ స్కూల్లో చదువుకొని దాదాపుగా ఒక 50 నుంచి 60 మంది ఎన్ఆర్ఐస్ ఉన్నారు. వాళ్ళు కూడా ఈ స్కూల్ విద్యార్థులుగా వాళ్ళు కూడా కొంతమంది 50,000, కొంతమంది ₹1,00,000 కూడా మాకు డొనేషన్ జరిగింది. వాస్తవంగా ఇది ఒక 50 లక్షల రూపాయలు ఖర్చు అయింది సార్. దాంట్లో ఒక 20 లక్షల రూపాయలు ఫుడ్ ఖర్చు అయినా మాకు ఒక 30 లక్షల రూపాయలు ఈ సవనీర్ బుక్ కోసము, తర్వాత ఈ 2 రోజుల ఫంక్షన్ చేయడానికి, తర్వాత ఫొటోస్కి అవన్నీ చేయడానికి కోసం నిజంగా అందరి యొక్క సహకారంతోనే ఈ పెద్ద ఉత్సవాలను చేయగలిగినాం. ఈ కార్యక్రమానికంటే ఒక పూర్వ విద్యార్థిగా కాకుండా తన పర్సనల్ ఇంట్రెస్ట్తోని పెద్ద ఎత్తున సహకారం చేశారు. నరహరి గారు ఉన్నారు, వీళ్ళు కూనూరు గ్రామవాసి, వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా. సార్, అంటే ఎంతమంది ప్రముఖులు ఉన్నారు? ఇప్పుడు ఆరు రమేష్ గారు దీనిలో చదువుకున్నారన్నారు, అట్లా ఎంతమంది ఉన్నారు ఇక్కడ? దాదాపు ఈ పెద్ద A1గా ఉండేవాడు 100 మంది చిల్లర ఉంటారండి. వాళ్ళందరూ ఈ స్కూల్కు కావాల్సిన డోనర్స్ ఇచ్చి డెవలప్మెంట్ చేయడానికి ఆతృత పడినటువంటి వ్యక్తులు. అందులో నేను కూడా ఒకరిని. బిల్డింగ్ కూడా కట్టారు, తోట రవీందర్ గారు 40 లక్షలు పెట్టి 4 రూములు బయట కట్టించారండి. నేను ఒక 20 సంవత్సరాల నుంచి ప్రైవేట్ స్కూల్గా ధీటుగా ఉండాలనే కాన్సెప్ట్ మీద
స్కూల్ డే పెట్టిస్తున్నా 20 ఏళ్ళ నుంచి అది యాన్యువల్ డే యాన్యువల్ డే ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ పెట్టించి స్పోర్ట్స్కి పోయే పిల్లలకి ఖర్చు కానీ పిల్లలు ఇంట్రెస్ట్ పెట్టేసి ఇది ప్రైవేట్ స్కూల్కు ధీటుగా ఉండాలని ఒక కాన్సెప్ట్ మీద నేను ఒక 20 సంవత్సరాల నుంచి దీనికి ప్రపోజ్ చేస్తున్నా. అందులో స్కూల్ పిల్లలు కూడా ఒక మంచి ఉత్సాహంగా చదువుకోవాలి అనే ఉద్దేశంతో అబ్దుల్ కలాం విగ్రహం కూడా నేను పెట్టించాను. ఎందుకంటే వాళ్ళకి ఇంప్రెషన్ ఉండాలి, ఒక సైంటిస్ట్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలనే ఉద్దేశం ఉండాలనే ఉద్దేశంతో ఇది పెట్టించాను. ఈ స్కూల్లో పెట్టియడం వల్ల ఆ డయాస్ ఏర్పడడం వల్ల ఆ డయాస్లో ఇది సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేటప్పుడు చాలామంది డోనర్స్ వచ్చి స్టేజ్ మీద అదే అనౌన్స్ చేశారండి. తోట రవీందర్ గారు అదే డయాస్ మీద అనౌన్స్ చేసి ఒక 40 లక్షల రూపాయలు పెట్టి 4 రూములు కట్టించారు. వారు ఎన్ఆర్ఐ చాలా ప్రోత్సాహంతోనే 40 లక్షలు ఖర్చు పెట్టారు. అదే డయాస్ మీద స్కూల్ బ్యాగులు, బుక్స్, పిల్లలకి ఏదైతే అవసరం ఉంటుందో స్పోర్ట్స్ కిట్స్ అవన్నీ ఆ డయాస్ మీద చాలామంది డోనర్స్ ఇవ్వడము. నా యొక్క డ్రీమ్ ప్రైవేట్ స్కూల్గా ఉండాలేటువంటి ఒక 20 సంవత్సరాల క్రితం ఉండేటువంటి డ్రీము ఈ అల్యూమినియం అసోసియేషన్ ఏర్పడి ఈ విధంగా చేయడం చాలా సంతోషకరంగా ఉంది నాకు. నేనైతే ఏదైతే కలగన్ననో అది నెరవేరుతుంది అనేటువంటి ఉత్సాహం నాకు చాలా బాగుంది. ఇంకా నేను చేయడానికి ముందుకు వస్తాననే ఆలోచన ఉన్నది. మా ప్రైమరీ స్కూల్ కూడా నేను డెవలప్ చేయాలని కాన్సెప్ట్ మీద ఈ మధ్యన అనౌన్స్ చేశాను. ఒక సరస్వతి విగ్రహం పెట్టియాలని. ఎందుకంటే అందులో ఉండే విద్యార్థులే హై స్కూల్కు రావడం జరుగుతుంది. అంటే అక్కడ అక్షరాభ్యాసం జరగాలంటే సరస్వతి విగ్రహం ఉండాలి. ప్రభుత్వం కూడా ఇప్పుడు ప్రియారిటీ ఇస్తుంది కనుక ఆ సరస్వతి విగ్రహం పెట్టించేసి ఇక్కడ చదువుకొని ఈ విధంగా సైంటిస్టులు కావాలనేటువంటి నా మెయిన్ కాన్సెప్ట్ అండి. అది నా ఉద్దేశం. ప్రస్తుత ప్రధాన ఉపాధ్యాయులు పర్వేజ్ గారు మనతో ఉన్నారు. సార్, మీకు ఆ ఉత్సవం చూసినప్పుడు అంటే మీరు అనుకోని కారణాల వల్ల రాలేకపోయినప్పటికీ కూడా ఆ ఉత్సవం చూస్తే ఎట్లా అనిపించింది? భవిష్యత్తులో ఏం చేయించాలనిపిస్తుంది మీకు కూడా? సార్, అది ఫస్ట్ సుమన్ టీ వారి నా యొక్క ఈ కార్యక్రమాన్ని కవరేజ్ చేయడం కొరకు వచ్చినటువంటి మీ అందరికీ ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ఎందుకంటే ఒక ప్రభుత్వ పాఠశాల గురించి సమాజానికి ప్రజలకు తెలియజేయాలని మీ యొక్క గొప్ప ఆశయం. ఇక్కడ దీని ద్వారా అందరు ప్రైవేట్ స్కూళ్ళను ప్రచారం చేసుకుంటారు, కానీ గవర్నమెంట్ స్కూల్ చేసినటువంటి అచీవ్మెంట్స్, వాళ్ళ కార్యక్రమాల గురించి చెప్పాలి అనేటటువంటి మీ తాపత్రయం, మీ యొక్క ఆలోచన చాలా అభినందనీయం సార్. ఇంకా కార్యక్రమం అంటే ఇంతకుముందు నిర్వాహకులు అశోక్ గారు చెప్పారు, ఒక బ్యాచ్ కాదు 50 ఎస్ఎస్సి అవుట్ గోయింగ్ బ్యాచ్. అందులో అమ్మాయిలు అబ్బాయిలు అంటే అందరూ దాదాపుగా గొప్ప విశేషం ఏంటంటే ప్రతి బ్యాచ్లో 90% వచ్చారు. అంటే వాళ్ళు ఎక్కడెక్కడ ఏ గ్రామాలు ఉన్నారో, ఎక్కడ హైదరాబాదు, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, సార్ ఎన్ఆర్ఎస్ కూడా ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరి యొక్క సహకారంతో అంత పెద్ద కార్యక్రమం సక్సెస్ అయింది. నిజంగా నాకు తెలిసి కూడా ఏ గ్రామంలో కానీ ఇంత పెద్ద కార్యక్రమం జరగలేదు. నేనైతే చూడలేదు, ఇంతకుముందు జరిగింది కావచ్చు. ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం అన్నారు, అది నాకు బాగా గుర్తొచ్చింది, బాగా అనిపించింది కూడా. జ్ఞాపకాన్ని ఈ కార్యక్రమాన్ని గుర్తుగా ఏదన్నా నేను అదే అంటున్నాను. ఎందుకంటే 50 years కార్యక్రమం చేశారు, దానికి అందరూ గుర్తించారు. ఇంకోటి అతి ముఖ్యమైన గుర్తింపు ఏంటంటే తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అనేది. అది దాని ద్వారా ఇంకింత అది చాలామందికి దీని యొక్క ఈ ప్రోగ్రామ్ జరిగిందనే విషయం తెలిసిపోయింది. నిజంగా నాకు కూడా చాలా మంది ఇంకా బాగా తెలుస్తుంది ఫోన్ చేసి నన్ను అడుగుతున్నారు. అంటే నేను కూడా ఎందుకు తెలియని వాళ్ళు కూడా ఎప్పుడో మా పాత మిత్రులు కూడా ఫోన్ చేసి ఇది ఇంత కార్యక్రమం చేశారా, మీరు హెడ్ మాస్టర్లు ఉన్నారా అంటే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే చేసింది గ్రామస్తులు. అంటే గ్రామంలో ఎవ్వరు ఎలాంటి రాజకీయ పార్టీలు ఉన్నా కూడా ఈ కార్యక్రమం విషయంలో మాత్రం ప్రతి ఒక్కరు సహకరించారు. అశోక్ గారు చెప్పినట్టు ఇది పండుగ వాతావరణం. 2 రోజులు పండుగ చేసుకున్నారు ఇక్కడ. ఇప్పుడు మేడారం 3 రోజులు ఎట్లా పండుగ చేసుకుంటారు, దేశం మొత్తము ఈ కూనూరు పరిసర గ్రామాలు మొత్తం 2 రోజులు పండుగ చేసుకున్నారు. ఇది చాలా గొప్ప విషయము. అంటే ఒక అఫెక్షన్ ఒక స్కూల్ మీద. ఎందుకంటే నేను చదివినా వెళ్ళిపోయినా నాకు ఏం అవసరము స్కూలు, నా పిల్లలు ఇప్పుడు చదవడం లేదు కదా, ఈ గ్రామంలో నేను ఉండడం లేదు కదా అనుకుంటారు. నేను వేరే చోట ఉన్నా, హనంకొండ ఉన్నా, అమెరికాలో ఉన్నా, హైదరాబాద్ ఉన్నా అనుకుంటారు. కానీ అనుకోలేదు. ఎందుకో మరి ఈ జన్మభూమి, ఈ స్కూలు, ఇక్కడి మట్టి, ఈ గ్రామము ప్రేమ ఇవన్నీ వాళ్ళని ఆకర్షించినాయి. అందరూ వచ్చిండ్రు, అందరూ పార్టిసిపేట్ అయ్యిండ్రు. అన్ఫార్చునేట్లీ నేను ప్రత్యక్షంగా పాల్గొనలేదు ఆ కార్యక్రమంలో, కానీ వీరు సాంకేతికతను ఉపయోగించి యూట్యూబ్లో ప్రసారం చేశారు. దాని ద్వారా చూసే అదృష్టం మాత్రం కలిగింది. సార్, సంఖ్యకు తగ్గట్టుగా నరేందర్ గారు సావనీరు కూడా హరివిల్లు పేరిట ఆ స్థాయిలో తీస్తారు మీరు, అంత పెద్ద ఎత్తున. నేను కూడా చూసి నిజంగా చాలా ఆశ్చర్యపడ్డా. దాని వెనుకున్న మీ కృషి, మీ ఆలోచన ఏమిటి? ఈ కూనూరు గ్రామంలో 50 బ్యాచ్లకు చెందినటువంటి విద్యార్థులు అద్భుతంగా ఇక్కడ ఒక గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్
పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకుంటున్న క్రమంలో దానికి సంబంధించి ఒక జ్ఞాపకాల హరివిల్లు. ఎందుకంటే విద్యార్థులందరికీ కూడా ప్రోగ్రాం అయిన తర్వాత కూడా వాళ్ళు 10 కాలాల పాటు భద్రంగా దాచుకునే విధంగా ఒకటి విలువైనది ఏదైనా ఇవ్వాలని మా కమిటీ ఆలోచనల మేరకు మేము ఈ యొక్క సావనీర్ను తయారు చేసాం. నిజంగా మేము 100-150 పేజీలు అనుకుంటే అది కాస్త 350 పేజీల వరకు వచ్చింది. అన్ని మల్టీ కలర్ తోటి అద్భుతంగా ప్రతి ఒక్క విద్యార్థి వేరే విదేశాల్లో ఉన్నోళ్ళు కూడా దాంట్లో తమ వంతుగా ఏదో విధంగా కాంట్రిబ్యూషన్ చేశారు. అడ్వర్టైజ్మెంట్స్ రూపేణ కావచ్చు, గతంలో చదువుకున్నటువంటి వాళ్ళ అనుభవాలు కావచ్చు, ఏదో విధంగా ఆ యొక్క సావనీరులో ఉన్నది. అంతేకాకుండా ప్రతి విద్యార్థి, కూనూరు విద్యార్థికి ఒక కరదీపికగా మేము ఆ యొక్క సావనీరును రూపొందింపజేసాం. దానికి ముఖ్యంగా ఏంటంటే ఈ పాఠశాలలో పనిచేసిన ప్రధానోపాధ్యాయుల జాబితా, ఈ పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులందరి జాబితా, అదేవిధంగా పాఠశాల స్థాపన నాటి నుంచి ఈనాటి వరకు పాఠశాలలో మెరిట్ విద్యార్థులు ఎవరు అనేటువంటి వాళ్ళందరి లిస్టు, వీటన్నిటితో పాటు అతి ముఖ్యంగా ప్రతి బ్యాచ్ వివరాలు 1974 బ్యాచ్ మొదలు 24 బ్యాచ్ వరకు అందరి యొక్క చిరునామాలు, మొబైల్ నెంబర్స్, అది చాలా గ్రాండ్ సక్సెస్. అందరి మొబైల్ నెంబర్స్ ఇవాళ మేము సావనీరు దగ్గర ఉన్నదంటే 4000 విద్యార్థుల యొక్క ఒక డైరెక్టరీ ప్రతి విద్యార్థి దగ్గర ఉన్నట్టే ఆ విధంగా దీన్ని రూపొందింపజేశాము. ఆ తర్వాత కూడా మంచి ప్రశంసలు వచ్చాయి. ముఖ్యంగా ఈ సావనీరుకు మా పూర్వ విద్యార్థి అయినటువంటి ఆరూరు రమేష్ గారు ఈ సావనీరు అంటే ఇది నా బాధ్యత అని చెప్పేసి ఆయన ఉదారంగా కాంట్రిబ్యూట్ చేసిండు. దానివల్ల మాకు ఎంత అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినా కానీ దాంతో మేము పనిని సులభంగా చేసాము. ఈ సావనీరు అయినటువంటి నిజంగా కూడా రిలీజ్ చేసిన తర్వాత కూడా మంచి ప్రశంసలు అందాయి. ఈ సావనీరు అయినటువంటి ప్రతి విద్యార్థికి సుమధుర జ్ఞాపకం. ఎంత కాలమైనా కానీ ఈ ఈశ్వర్లు గారు ఎట్లా సక్సెస్ ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు, తర్వాత భవిష్యత్తులో ఇంకా దీని గురించి ఏమైనా ప్రణాళిక ఉందా మీ కమిటీ సభ్యుల్లో? ఈ సక్సెస్ మాత్రం ఇది గొప్ప సంకల్పంతో కూడినటువంటి ఒక ఆలోచన. ఈ యజ్ఞాన్ని మరి గొప్పగా తీసుకెళ్ళడానికి కోర్ కమిటీ అయితేనేమి, ఆర్గనైజింగ్ కమిటీ అయితేనేమి, రిజిస్ట్రేషన్ కమిటీ అయితేనేమి అహర్నిశలు కృషి చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రిమిసెస్ అంతా కూడా ఒక మయసభలాగా డెకరేట్ చేసేసి వచ్చిన ప్రతి ఒక్క పూర్వ విద్యార్థికి ప్రతి ఒక్కరికి ఒక విఐపి బ్యాడ్జ్ ఉండాలని, తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఒక గోల్డెన్ జూబ్లీ మెమెంటో జ్ఞాపకార్థం వాళ్ళు ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఒక మెమెంటో ఇవ్వడం జరిగింది. అలాగే ఈ గోల్డెన్ జూబ్లీ కనుక మరి సరస్వతి నిలయం కనుక ఒక గోల్డ్ పెన్ను కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము సంకల్పించేసి ప్రతి ఒక్క అటెండ్ అయినటువంటి పూర్వ విద్యార్థికి వారి అవి ఇచ్చి పంపించడం వల్ల వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. నిజంగా కూడా గోల్డెన్ జూబ్లీ ఆర్గనైజింగ్ కమిటీ ఏవైతే నేను సజెస్ట్ చేసినో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడం, తర్వాత మా గోల్డెన్ జూబ్లీ ఆర్గనైజింగ్ కమిటీలోని ప్రతి ఒక్కరు కూడా అహర్నిశలు కృషి చేసిండ్రు. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి యొక్క స్వలాభం అనేది చూసుకోకుండా వాళ్ళ పర్సనల్ లైఫ్ అంతా కూడా ఈ యొక్క సక్సెస్కు స్పెండ్ చేసిండ్రు. ఈ సందర్భంగా గ్రామస్తులకు, ముఖ్యంగా ఆర్గనైజింగ్ కమిటీకి చాలా 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 ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సావనీరు కూడా అది జీవిత కాలం ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఆ సావనీరులో కూడా ఈ 2 రోజుల ప్రోగ్రాంకు సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా అందులో పొందుపరిచి ఇక్కడ అటెండ్ అయినటువంటి ప్రతి పూర్వ విద్యార్థికి ఫ్రీగా సావనీరు ఇవ్వడం జరిగింది. ఇది చాలా 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 ఆనందించే విషయం. కమిటీ చైర్మన్తో సహా ప్రతి సభ్యుని అడిగాం మనం. అంటే ఎవరు చెప్పినా కూడా గ్రామం అంతా కూడా చుట్టుపక్కల 9 గ్రామాలు కూడా 2 రోజులు పండుగ వాతావరణంలో ఉన్నాం. ఇది ఒక మేడారం జాతర తలపింపజేసింది. లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టాం. ఒక మంచి హరివిల్లు పేరిట సావనీరు చేస్తాం. మరి ఇవన్నీ బాగానే ఉంది. 50 సంవత్సరాల్లో అసలు వారు కావడానికి ఉపయోగపడ్డది ఎవరు, వారికి ఇట్లా శిల్పంగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడ్డది ఎవరు అంటే గురువులు. మరి అలాంటి గురువులను ఇవాళ మనం గురువులకు సంబంధించిన కార్యక్రమాలు ఉన్నాం. గురు పౌర్ణిమ రోజు మీ కార్యక్రమంలో పాల్గొంటున్నాం మనం. ఇటువంటి సందర్భంలో ఆ 2 రోజుల్లో గురువులను సత్కరించారా, గురువులను ఐడెంటిఫై చేశారా, వారికి ఎలాంటి సహాయ సహకారాలు అందించారు? ముందుగా ఈరోజు గురు పూజోత్సవం సందర్భంగా వచ్చిన సుమన్ టీవీ వారికి కృతజ్ఞతలు, హార్టీ వెల్కమ్. యాక్చువల్గా ఈ ప్రోగ్రాం చూడడానికి 9 నెలలు మీ అందరం కష్టపడ్డాం. ఈ కష్టపడే సందర్భంలో ప్రతి ఊరు మీ అందరం తిరిగాము. ప్రతి బ్యానర్ కట్టుకుని అందరి ఊరి తిరిగి కలెక్ట్ చేసాము అందరి బ్యాచ్ వాళ్ళని. అదేవిధంగా ప్రతి టీచర్ వాళ్ళ యొక్క పేర్స్, వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ అందరు తీసుకొని వాళ్ళని ఇన్వైట్ చేసాము. సెకండ్ డే రోజు ఘనంగా గురు పూజోత్సవం లాగా ఎలా చేసామో గురువులను తీసుకొచ్చేసి వాళ్ళ స్టేజ్ మీద కూర్చోబెట్టి సన్మానం చేయడం జరిగింది.
అదేవిధంగా ఈ విలేజ్లో స్పోర్ట్స్ జరుగుతున్నాయి. మన స్పోర్ట్స్ కూడా చాలామంది పిల్లలు కూడా నేషనల్ స్టేట్కి నేషనల్కి సెలెక్ట్ అయ్యారు. ఈరోజు కూడా బాసరకి మన చదువుకున్న పిల్లలు 3 పిల్లలు బాసరకి సెలెక్ట్ అయ్యారు. ఇదే మన స్కూల్ పిల్లలు కూడా ఇదే విధంగా అందరూ చదువుకొని చుట్టుపక్కల ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా మన విలేజ్కి వచ్చి చదువుకొని గొప్పవాళ్ళు కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇటువంటి ప్రోగ్రాన్ని ఇంకా ముందు చాలామంది ఇన్నోవేట్గా తీసుకొని ముందు ఇంకా జరపాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఇటువంటి ప్రోగ్రామ్ నవ్వుతో నా భవిష్యత్తు చేయడం జరిగింది. చేసిన ప్రతి విలేజ్ మా చుట్టుపక్కల విలేజ్ వాళ్ళందరికీ ప్లస్ మా ఊళ్ళో వీళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాను. చెప్పండి కుమార్ గారు, మీరు కూడా కమిటీ సభ్యులు ప్రధాన పాత్ర వహించారు. ఎట్లా ఉంది ఈ ప్రోగ్రామ్ అంతా? ముఖ్యంగా మీ సుమన్ టీవీ గారికి ధన్యవాదాలు తెలపాలి. నేను కూడా పక్క ఊరు తమ్మడపల్లి నుంచి ప్రతిరోజు 3 కిలోమీటర్లు నడిచి 1970 నుంచి 82 వరకు నేను కూడా 10వ తరగతి వరకు చదువుకున్నాను. మాతో పాటు చుట్టుపక్కల వాళ్ళు కూడా ప్రతిరోజు చెప్పులు లేకుండా కూడా కాలినడకతో వచ్చేవారు. కానీ ఈ స్కూల్ అనేది చదువుకున్న వాళ్ళంతా మట్టిలో మాణిక్యం లాగా అందరూ చాలా వెల్ సెటిల్ అయ్యారు. చాలామంది కాంట్రాక్టర్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, మంచి పోలీస్ జాబ్లో ఉన్నారు. ఈడ చదువు చెప్పినటువంటి మా గురువులు అనేది ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు ఇదే ఊళ్ళో ఉండి ప్రతి ఒక్కరు మాకు ఉన్నటువంటి విద్యను వాళ్ళు సమయం పూర్తిగా వాళ్ళు ఎక్కడ హాలిడేస్ లేకుండా మంచిగా మాకు ఎగ్జాక్ట్గా మంచిగా బోధించేవారు. దాంతో ఇక్కడ స్ట్రెంత్ కూడా బాగా ఉండేది. ఇప్పుడు అందరూ కూడా 10వ తరగతులు చాలామంది పాస్ అయ్యారు. అప్పుడు అవకాశాలు బాగున్నాయి, టీచర్లు కూడా బాగా చెప్పారు. ప్లస్ ఇంకా ముందు ఏంటంటే ఇలాంటి గవర్నమెంట్ స్కూళ్ళను ఒక మంచి స్కూల్ మోడల్ స్కూల్గా తీర్చిదిద్దాలి. అంటే దీని యొక్క ప్రాముఖ్యతను కూడా ఇంకా మన పక్క ఊళ్ళ వాళ్ళు కూడా తెలుసుకొని వాళ్ళ దీన్ని ఒక ఇంప్లిమెంటేషన్ చేస్తే రాబోయే భవిష్యత్తు పిల్లలందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఇంత మంచి స్కూల్ను కూడా మనం మిస్ చేసుకుంటారు. ఇక్కడ ఉన్న టీచర్స్ కూడా క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. కానీ బయట ప్రైవేట్ స్కూళ్ళల్లో మామూలు టీచర్లు ఉన్నా కూడా వాళ్ళందరూ పేరెంట్స్ అటెండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా తల్లిదండ్రులు గ్రహించి ఇలాంటి ప్రోగ్రామ్ ఎన్నడూ చేయలేను అంటే నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను కమిటీకి. కానీ మేము 9 నెలలు ఎలా కష్టపడ్డాము, ఏం తిరిగాము, ఎక్కడెక్కడ డబ్బులు కలెక్ట్ చేసాము అనేది మాకు అది తెలుసు. అది కానీ ఇలాంటి కూనూరుకు ఇట్లాంటి మా స్కూల్కు మా చుట్టుపక్కల ఊళ్ళో అందరూ కలిపి ఇక్కడ చదువుకున్నందుకు అందరూ కూడా ఆ స్కూల్ యొక్క మన విజ్ఞానాన్ని కూడా మనం అందరూ గ్రహించాలి. మంచి స్కూల్ ఇది. అందరూ కూడా పిల్లలు ఇక్కడ పేరెంట్స్ కూడా అందరూ గ్రహించాలి. వాళ్ళందరికీ నేను ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నా అంటే మీరు ప్రతి ఒక్క పేరెంట్ పిల్లలందరినీ గవర్నమెంట్ స్కూల్కి పంపించాలని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.